వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక చిన్న గ్రామంలో గోవిందుడు జీవించేవాడు. అతనికి గంగమ్మ అని ఒక అందమైన పెద్ద ఆవు ఉండేది. గోవిందుడు రోజు గంగమ్మ పాలు పితికి మార్కెట్లో అమ్మి ఇంటికి కావలసిన సామానులను కొని భార్య పిల్లలను పోషించుకుంటూ సంతోషంగా ఉండేవాడు. రోజు తెల్లవారిన వెంటనే గడ్డి కోసం తన ఆవులు గేదెల మందను పక్కనే ఉన్న కొండకు తోలుకు వెళ్ళేవాడు. జంతువులు ఆ గడ్డిని తింటూ ఆనందంగా తిరుగుతూ ఉండేవి. అయితే గోవిందుడు కట్టెలు కొట్టే సమయంలో ఆ జంతువులు ఎటు కావాలంటే అటు పోయేవి. కొన్నిసార్లు అవి చాలా దూరంగా పోయేవి. వాటిని వెతకడానికి గోవిందుడికి చాలా సమయం పట్టేది. అప్పుడు గోవిందుడు ఒక మంచి ఆలోచన చేశాడు. ఒక్కో జంతువు మెడకి ఒక చిన్న గంట కడితే ఎక్కడ ఉన్నాయో శబ్దం వెంటనే తెలిసిపోతుంది అని అనుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఆవు గేదెల మెడకి చిన్న చిన్న గంటలను కట్టాడు. అవి తిరుగుతూ ఉన్నప్పుడు గంట మోగే శబ్దంతో గోవిందుడు వాటిని సులభంగా గుర్తించగలిగేవాడు. ఆ మందలలో గోవిందుడికి ఎంతో ఇష్టమైన గంగమ్మకు మాత్రం మంచి ఖరీదైన మెరిసే గంటను కొనుగోలు చేసి దాని మెడకు కట్టాడు. ఒకరోజు గంగమ్మ మేత మేస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన పెద్ద మీసాలతో ఉన్న ఒక మోసగాడు అటు పక్కగా నడుస్తూ ఖరీదైన గంట మెడలో వేసుకొని ఉన్న గంగమ్మను చూసి, ఇది చాలా విలువైన ఆవులా కనిపిస్తోంది. ఇది నా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో. బాగా పాలు ఇచ్చే ఆవు. దీనిని దొంగలిస్తే చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆవును దొంగలిస్తే గంట శబ్దానికి నేను దొరికిపోతాను అని అనుకుని గోవిందుడి దగ్గరికి వెళ్ళి తన మాయమాటలతో ఇలా అన్నాడు. ఆవు మెడలో గంట చాలా బాగుంది మిత్రమా. నాకు దయచేసి దానిని అమ్ము. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని అన్నాడు. గోవిందుడు మొదట్లో సందేహంగా చూశాడు. ఒక్క గంటకే అంత డబ్బా అని ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత అతని మనసులో అత్యాశ మెదిలింది. ఒక గంటే కదా, అది అమ్మేస్తే డబ్బు వస్తుంది. ఆవుకి ఇంకో గంట కడతాను అని అనుకుని ఆ మోసగాడికి గంటను అమ్మేశాడు. ఆ తర్వాత రోజు ఆ మోసగాడు గంగమ్మను దొంగలించడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. ఈసారి అతడు చాలా తెలివిగా వచ్చాడు. గోవిందుడు ఆవులను గేదెలను మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉన్న సమయంలో మోసగాడు గంట లేకుండా ఉన్న గంగమ్మ ఎక్కడ ఉందో మెల్లగా కనిపెట్టాడు. అప్పుడు మోసగాడు ఆ అవకాశాన్ని ఉపయోగించి ఆవుని పట్టుకుని వెనకాడకుండా తన ఊరికి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యేసరికి గోవిందుడు మందల వైపు వెళ్ళాడు. అన్ని జంతువులు కనిపించాయి. కానీ తనకు ఎంతో ఇష్టమైన గంగమ్మ మాత్రం కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆవు కనిపించలేదు. అప్పుడు గోవిందుడు ఆలోచన చేసి ఆ గంట కొన్నవాడే గంగమ్మను దొంగలించి ఉంటాడని గ్రహించి ఒక చెట్టు కింద కూర్చొని అత్యాశకు పోయి ఆ ఖరీదైన గంటను అమ్మేశాను. ఆ గంటను అమ్మకపోయి ఉంటే నా గంగమ్మ నాతో ఉండేది అని లబోదిబో బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ కథ నీతి ఏమిటంటే అత్యాశ పెరిగితే ఉన్నదాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మనకు ఉన్న దానిలోనే తృప్తి పడకపోతే చివరకు గోవిందులో మోసపోతాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మిమ్మల్ని టచ్ చేసిన సీన్ ఏముందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.